తెలంగాణ టూరిజం భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పెరేడ్ గ్రౌండ్ సందడిగా మారింది. 60 స్వీట్ స్టాల్స్ తో పాటు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ స్వీట్ ఫెస్టివల్లో ఇతర దేశాలు, రాష్ట్రాల ప్రజలు పాల్గొంటున్నారు. సుమారు 1200కు పైగా రకరకాల స్వీట్స్, పిండి వంటలను ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ సందర్భంగా పూర్తిగా పరేడ్ గ్రౌండ్స్ అయితే మొత్తం సందడిగా మారిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఔరుమా కల్చర్కు సంబంధించి కేరళకు సంబంధించినటువంటి టీం అయితే ఉన్నారు. ఆ సొసైటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు. బాలానగర్ నుంచి అయితే వచ్చారు. వీళ్ళందరూ కేరళకు సంబంధించినటువంటి సాంప్రదాయ వంటకాలు కావచ్చు, అరటికాయ బజ్జీ అని చెప్పి కేరళ స్పెషల్ పాలన పాయసం అని చెప్పేసి తయారు చేశారు. గారెలు, అలాగే ఇక్కడ అరటికాయకు సంబంధించినటువంటి బజ్జీ అని చెప్పుకోవచ్చు. వివిధ రకాలైనటువంటి స్వీట్స్ ఐటమ్స్, అలాగే చిరుతిలను కూడా రెడీ చేశారు. సో ఆ సొసైటీ మెంబర్స్ తో మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? గిరిజా. గిరిజా గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇది ఎన్నోసారి మీరు ఈ స్వీట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు? సెకండ్ టైం. సో ఎలా అనిపిస్తోంది మీకు? బాగానే మంచిగా అనిపిస్తున్నాయి. ఓకే, మీ దగ్గర ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి? కేరళ స్పెషల్ పాలడ పాయసం, పഴംപൊരി, పరిపు వడ, ఉల్లివడ, ఆనియన్ వడ. ఆనియన్ వడానా ఇది? ఆనియన్ వడ. ఇంకా ఏమేమి తయారు చేస్తారు మీరు? ఇదే ఈ రోజు, ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ తయారు చేస్తారు. మీ పేరండి? ప్రతిభ. పాలన పాయసం ఓన్లీ కేరళనే చేస్తారు, ఇక్కడ ఎక్కడ చేయరు. మళ్ళీ ఓకే, అంటే కేరళ నుంచి హైదరాబాద్ కి స్పెషల్ గా తీసుకొచ్చారా? తెప్పించుకున్నాం. మనం సామాన్ అక్కడ నుంచి ఐటమ్స్ తయారు చేసేది హైదరాబాద్ లో. అంటే మీరు ఇక్కడే స్థిరపడ్డారా? ఇక్కడే ఉంటారా కేరళ? మేము ఇక్కడ సెటిల్. ఉత్తరాఖండ్ సేవా సమితి నుంచి పహాడి ఆలు పకోడా అని చెప్పేసి అయితే తయారు చేస్తున్నారు. హలో, व्हाट्स योर नेम? राधिका। राधिका जी, आप क्या बना रहे? आलू की पकौड़ी पहाड़ी। पहाड़ी बोलते हैं इसको? यस। अब कितने साल से ये स्वीट फेस्टिवल में पार्टिसिपेट कर रहे हैं? मेरा फर्स्ट टाइम है। आपका फर्स्ट टाइम है क्या? हाँ जी। मैडम, आपका नाम क्या है? दीपा देवी। दीपा देवी मैम, आप कितने साल से ये स्वीट फेस्टिवल? हमारा भी फर्स्ट है। फर्स्ट है क्या? क्या क्या स्पेशल है आपके पास? इसमें तो ये इसमें पुदीना है, हाँ। मेथी है, हाँ। ये धनिया पाउडर है, और ये मसाला धनिया पाउडर, हाँ। अदरक, ये सब। मजा आता है क्या ये खाने के बाद? मजा आता है खाने का। हाँ जी, आप बना रहे क्या? पहाड़ी आलू प्याज की पकौड़ी। अच्छा, क्या क्या डालते हैं इसमें? इसमें बेसन हो गया, हरी मिर्ची, लाल मिर्ची, पुदीना, कोतमीर, और तिल, और कस्तूरी मेथी, वो पेस्ट डालते, अदरक लहसुन पेस्ट डालते। पूरा तो చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ మంచి ఏదైతే పహాడీ ఆలు పకోడీ అయితే తయారు చేస్తా ఉన్నారు. చూడొచ్చు, మంచి వేడివేడిగా ఆ పకోడీ తయారు చేస్తా ఉన్నారు. చాలా మంది చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టంగా అయితే తింటా ఉన్నారు. స్వీట్స్ కావచ్చు, ఈ చిరుతిలు కావచ్చు. ఒక అంకుల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అంకుల్, మీ పేరు? బి ప్రభాకర్. ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు? ఫైన్. సో ఎన్నో సంవత్సరం మీరు ఈ స్వీట్ ఫెస్టివల్ లో పాల్గొన్నాం? ఫోర్త్ ఇయర్. ఎలా ఉంది ఇప్పుడు? ఫైన్. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి మీరు? నేను సికింద్రాబాద్ ప్రాపర్ హైదరాబాద్ బిలాంగ్. మీరు ఇక్కడ హోమ్ ఫుడ్స్ తయారు చేస్తారా? అవునండి. అంటే ఇంటి దగ్గర ఉందా మీకు యూనిట్? ఇంట్లోనే తయారు చేసినవి. కాకపోతే మేము మాకు ఏ స్టాల్స్ ఏమి లేవు, షాప్స్ లేవు. కాకపోతే ఇక్కడ మాత్రం మాకు స్టాల్ వచ్చింది రిజిస్ట్రేషన్ లో. సో మాకు అది హ్యాపీగా ఉంది. ఇక్కడ పెట్టడానికి మాకు అంటే మాకున్న టాలెంట్ ని మేము ఇక్కడ ప్రదర్శించుకుంటున్నాం. ఎన్నో సంవత్సరం మీరు ఇక్కడ పాల్గొనడం? నేను 3 ఇయర్స్ అవుతుందండి. అంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ వెరైటీసా ఏమైనా కొత్తవా? నేను లాస్ట్ ఇయర్ లేను, 3 ఇయర్స్ నుండి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిందండి నాకు రిజిస్ట్రేషన్. तो हेलो मैम, आपका नाम क्या है? राबिया। अभी आपका कहाँ से आप? तेलंगाना। तेलंगाना? या हैदराबाद। तेलुगु बोलते हैं क्या? हाँ, थोड़ा बहुत आता है तेलुगु। अब ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ స్వీట్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు? 2 years నుంచి. దిస్ ఇస్ మై సెకండ్ ఇయర్. ఓ గ్రేట్. మీ దగ్గర ఏం స్పెషల్ ఉంది? నా దగ్గర శాండ్విచ్ ఉంది, చికెన్ వెజ్ శాండ్విచ్ అండ్ గ్రిల్ శాండ్విచ్ ఉంది. ఓకే. అండ్ ఘావా ఇస్ దేర్ రెడీ, అరేబియన్ డిష్. Ghava? Yeah, ghava, Arabian ghava. It's an organic or healthy ghava? No, it's organic and healthy. This season is very good for the ghava. It health issue. So आंटी जी, आपका नाम क्या है? मनीषा रॉय। मनीषा राय, क्या बना रहे आप? ये कढ़ाई सूटी का कचौरी। अच्छा, स्वीट है क्या? ए स्वीट मिर्ची है, हॉट है। ए स्वीट है, ये गुड़ का स्वीट है। अच्छा। और ये अंदर नारियल है। अच्छा। और ये चना का दाल है, चना दाल है, और पूरी का साथ। ग्रीन पीस पूरी है उसके साथ खाने के लिए।
और ये पाम का गुड़ है, उससे ट्रेडिशनली हमारा बंगाली में विंटर सीजन में ही होता है, तो ये स्वीट ओनली विंटर में मिलेगा। और ये कोकोनट स्टफिंग का स्वीट है। ओके, थैंक यू। సో చూస్తా ఉన్నాము బెంగాల్లో ఇది కొబ్బరితో తయారు చేసేటువంటి స్వీట్ గా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ సీజన్ లో ఈ స్వీట్ ని ఎక్కువగా తీసుకుంటాం అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, అలాగే మహారాష్ట్ర కావచ్చు, ప్రతి ఒక్క స్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళైతే ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకొని సుమారుగా 60 స్టాల్స్ వరకు స్వీట్ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకొని సో పూర్తిగా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే పాల్గొంటా ఉన్నారు. 2 రోజులు 13 ఈ రోజు నుంచి 13, 14, 15 3 రోజులు జరిగేటువంటి ఈ ఫెస్టివల్లో అయితే పూర్తిగా అటు కైట్ ఫెస్టివల్ కావచ్చు, ఇటు స్వీట్ ఫెస్టివల్ కావచ్చు, మంచి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు అయితే ఒక మంచి అనుభూతిని కూడా కలిగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్ బిగ్ టీవీ పరేడ్.